నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు బక్క జయసన్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే బ్రదర్. బక్క జయసన్ గారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఐబొమ్మ రవి గురించే మాట్లాడుకుంటున్నారు. ఐబొమ్మ వల్ల మేము తీసిన సినిమాలు, మేము బడ్జెట్ పెట్టే సినిమాలు పూర్తిగా పైరసీ అవుతున్నాయి, మేము నష్టాల్లో ఉన్నామని చెప్పేసి కూడా ఏదైతే సినిమా ప్రముఖులు హీరోలు ఉన్నారో వాళ్ళు సజ్జనార్ గారిని కలిసినారు. ప్రెస్ మీట్ లో పక్కన కూడా వాళ్ళు మాట్లాడినారు. ఐబొమ్మ రవి గురించి కూడా మాట్లాడినారు. మీరు కూడా సామాజిక కార్యకర్త కాబట్టి మీకేమనిపించింది? పైరసీ ఉండాలా లేదా? ఒకవేళ ఐబొమ్మ రవిని ఏం చేయాలంటారు? నేను ఐబొమ్మ గురించి నేను మాట్లాడా, ఐబొమ్మ సినిమా గురించి కూడా నేను మాట్లాడా. నాకు అవసరం లేదు, ఆ సినిమాల సబ్జెక్ట్ నాకు ఆలోచన లేదు. కానీ ఒక ప్రజల పక్షాన ప్రజలు ఏం ఆలోచిస్తారో, ప్రజలకు ఏదైతే మేలు, ప్రజల హక్కుల గురించి ఏంది అనేది మాత్రం నేను మాట్లాడతాను. సజ్జనార్ గారు ప్రజాసేవకుడు, అంటే ప్రజలు ట్యాక్సులు కడితే వచ్చేది దీంతో ఉంటారు. ఈరోజు నేను ఒక కేసు వేసిన, మొత్తం స్టడీ చేసిన దానిపైన. పోలీస్ ప్రోటోకాల్స్ ఉంటాయి. పోలీస్ ప్రోటోకాల్ ప్రకారము పోలీస్ ప్లాట్ఫారం మీదకి అదర్స్ వచ్చి కూర్చోనికి వీల్లేదు. ప్రెస్ మీట్లా ఇక్కడ చిరంజీవి కూర్చుంటాడు, అలా నాగార్జున కూర్చుంటాడు, అక్కడ దిల్ రాజు కూర్చుంటాడు. వాళ్ళు ఎవరు? వాళ్ళు పోలీసుల హోంగార్డ్ కూడా కూర్చునే హక్కు ఉంటుంది. హోంగార్డ్ కూడా కాదు, హోంగార్డ్ కూడా కానీ యాక్టర్లను నువ్వు పక్కన ఎట్లా కూర్చోబెట్టుకున్నావు? ఏ హైసియత్తో వాళ్ళు కూర్చోబెట్టుకున్నారు? నంబర్ 1. దీని మీద డిసిప్లినరీ యాక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. నేను దీనిపైన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో కంప్లైంట్ ఇస్తే ఈరోజు మన సెక్రటరియట్కి పంపినారు వాళ్ళు, ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని. అంతేకాకుండా డీజీపీ గారికి కూడా ఇచ్చిన. ఎందుకంటే పోలీస్ ప్రోటోకాల్స్ పక్కమైన కూర్చొని ఆయన ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఏదో పెద్దగా డ్యూటీ, అరే నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు భయ్, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు. వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు పోలీసుల యొక్క నువ్వు వాళ్ళ గ్రావిటీని ఎందుకు దింపుతావు? వాళ్ళ ప్రెస్టేజ్ ఎందుకు దించుతావు? వాళ్ళకు ఉన్నటువంటి విలువలను ఎందుకు నువ్వు పక్కన పెడతావు? ఇప్పుడు వాళ్ళ సినిమా యాక్టర్ల ముందు పోలీసులకి ఏమైనా విలువ ఉంటుందా? ఐబొమ్మను పట్టుకున్నది సజ్జనార్ తుపాకి పట్టుకొని గోడ దునికి ఉరికి ఐబొమ్మను పట్టుకున్నారా? ఆడ కానిస్టేబుల్ కాంచెలు, హోంగార్డ్ కాంచెలు, ఎస్ఐలు, సిఐలు, డీసీపీలు అందరు కష్టపడి పట్టుకున్నారు. వాళ్ళని పక్కన పెట్టి ఓ దిక్కు చిరంజీవి, ఒక దిక్కు నాగాడు, వీళ్ళని కూర్చోబెట్టుకొని ఏఐసీఎస్ వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళకున్న సోషల్ స్టేచర్ ఏంది? వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు నేను చెప్తా. పబ్లిక్ ప్రజలందరూ కూడా కళలల్లో ఆఖరి కళ. నిన్న నాదెండ్ల భాస్కరరావు గారిది ఒక ఇంటర్వ్యూ తీసిన. ఆయన ఏం చెప్పిందంటే కళలలో ఆఖరి కళ ఏంటంటే సినిమా అన్నట్టు. సినిమా ఆఖరి కళ. ఆఖరి కళల ఇప్పుడు వాళ్ళు చేసే అన్ని కూడా డబల్ మీనింగ్లు, డబల్ వాడుతో కూడుకున్నటువంటి ఇది. ఈరోజు నువ్వు 1000 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు ఎవరు తీయమన్నాడు? తీసి 1000 రూపాయల టికెట్ పెట్టి ఎవరు దూరమంటుండ్రు? ఎవరు నా మీద భారం ఏమన్నాడు? కాబట్టి ఈరోజు ఐబొమ్మ అనేటోడు బయట పెట్టిండ్రు, తీసిండ్రు. ఈరోజు ఒక కుటుంబం, సామాన్యమైన కుటుంబం ఒక ఎంటర్టైన్మెంట్కి పోవాలంటే వాడు 5,000, 10,000 ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది ఈరోజు. అర్థమైందా? కాబట్టి ఒక ఆమెనైతే చచ్చిపోయింది, మనం చూసినాం. స్పెషల్ షోలు, వీళ్ళకు మధ్యరాత్రి షోలు ఎందుకు? వీళ్ళు ఏందబ్బా దేశోద్ధారకుల, ప్రజలకు సేవ చేసిన వాళ్ళ ప్రజలకు ఏమన్నా ఇది చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఏం పని వాళ్ళకు? కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ సొసైటీని ఈరోజు భ్రష్టు పట్టిస్తుండ్రు, సొసైటీని తప్పుదో పోయిన ఇది చేస్తుండ్రు. కాబట్టి ఈరోజు 101% ఈయన పైన మాత్రం యాక్షన్ ఉంది. సజ్జనార్ మీద మాత్రం ఖచ్చితంగా సీరియస్గా ఉన్నాను ఆ విషయంలో. వీళ్ళని కూర్చోబెట్టుకొని ఈరోజు యాక్టర్లను కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం 101% తప్పు. అంటే వారు హీరోలు కాబట్టి వాళ్ళకి నష్టం. ఏమంటే హీరో నటుల వాళ్ళు హీరోలు ఎట్లయితారు? వాళ్ళ క్యారెక్టర్ ఏంది? హీరో అంటే బయట కూడా హీరోగా ఉండాలి. ఈరోజు వచ్చిన దాంట్లో అవునబ్బా వాళ్ళకి హీరోలు కాదబ్బా, వాళ్ళు నటులాళ్ళు. సురభి నాటకాలు ఉంటాయి కదా, వేదికల పైన వేసే నటులు, వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. ఒక్కొక్కటి 3 సార్లు కొట్టినట్టు, గుద్దినట్టు, ఎగిరినట్టు. అదే అంత పేదోళ్ళకు రాబిన్ హుడ్ సినిమాలు పేదోళ్ళకు త్యాగాలు చేసినట్టు. అది సినిమా, అది దే ఆర్ నాట్ హీరోస్. హీరో అయితే పోయి ఒక ఐపీఎస్, అదే సినిమాలో అయితే ఐపీఎస్తో గొడవలు పెట్టుకొని అది చేస్తారు. ఇక్కడ పోయి ఏం చేస్తే పక్కన చేతులు కట్టుకొని కూర్చున్నారు. అరే కొంచెం సిగ్గుండాలే, పోయేటోళ్ళు వీళ్ళకు ఉండాలి. యాక్టర్లకు అరే మేము పోయి ఎట్లా పోవాలి, మాకేం వీళ్ళకి ఏ ఐసీఎత్తో లోపల కూర్చోదు. ఆ రోజు ఇరుక్కపోయిండు సజ్జనార్ గారు. నేను అంత ఈజీగా మొదలు యాక్షన్ లేకుంటే నేను 100% కోర్టుకు పోతా. ఈయన బ్రదర్, ఈయన చట్టం అంటే గౌరవం లేదు. అర్థమైందా? చట్ట ప్రకారం ఏ రోజు కూడా సజ్జనార్ గారు డ్యూటీ చేయలేదు. అబౌవ్ ద లా. ఈయన హీరో కానికి చూస్తాడు. అరే నువ్వు పట్టుకున్న వాళ్ళను చూపించాలి, వాళ్ళని హీరోని చేయాలి. వాళ్ళ హీరోలు వాళ్ళు. ఆయన అచ్చా మీరు పట్టుకున్నది ఏమన్నా పెద్ద సిఎస్ రామకృష్ణారావుది ఇల్లు చూపెట్టిన విల్లా నంబర్ 42. ఆ దొంగలను పట్టుకో. సందీప్ కుమార్ సుల్తానియా అలా బిడ్డ పెళ్ళికి ఒకరిని పెరుగు అడుక్కున్నాడు, ఒకరిని ఐస్ క్రీమ్ అడుక్కున్నాడు. అర్థమైందా? ఒకరిని టెంట్ అడుక్కున్నాడు, ఒకరిని కూరగాయలు అడుక్కున్నాడు, ఒకరిని స్వీట్ అడుక్కున్నాడు. వాస్తవం డిఆర్డిఏలో సిఓలను, జిల్లా పరిషత్ వాళ్ళని పట్టుకో. ఈరోజు 1000 కోట్ల స్కామ్. అసలు అంబాసిడర్, యాంటీ కరప్షన్కి అంబాసిడర్ ఎవరబ్బా? ఏసీబీకి అంబాసిడర్ ఎవరు? ఏసీబీ ఎవరిని అరెస్ట్ చేసింది? ఓటుకు నోట్లు ఎవరిని పట్టుకున్నది? బ్రాండ్ అంబాసిడరు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాంటీ కరప్షన్ బ్యూరోకు వాళ్ళ గురించి మాట్లాడను. అరే మీరు అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఏమన్నా పెద్ద క్రిమినల్ పట్టుకున్నట్టు చూపించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టున్నా బ్రదర్, నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నువ్వు పోలీసులను వెనకరీలో పెట్టి పక్కన కూర్చోబెట్టి వాళ్ళ మూలకు కూర్చున్నారు వాళ్ళు. ఈ పక్కన ఈ లఫంగిగాలను కూర్చోబెట్టుకొని వాళ్ళని దేనికి వాళ్ళు దేనికి పనికిస్తారు ఈ సొసైటీలో? వాళ్ళకున్న పర్సనల్ క్యారెక్టర్ ఏంది? వాళ్ళ క్యారెక్టర్ ఏందబ్బా? వాళ్ళ పర్సనల్ లైఫ్ మాట్లాడితే బతారు, ఎవడన్నా ఊరేసుకొని రావాలి. కాబట్టి నేను ఆ లోపల మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరు ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు చీప్గా బిహేవ్ చేయొద్దు. నువ్వు నేను ఏం చేసినా ముద్ర వేసినట్టే, అర్థమైందా? నేను మనుషులను తీసుకుపోయి ఏది ఎన్కౌంటర్లో నేను చంపినా కాబట్టి నాకు భయపడతారు అని అంటే తప్పది, అర్థమైందా? ప్రతి దగ్గర ఒక ప్రశ్నించేటోడు ఉంటాడు. నాకు ఐబొమ్మ గురించి సినిమాల గురించి నాకు అవసరం లేదబ్బా. పోలీసు విలువలు తగ్గిపోయినాయి తెలంగాణలో. పోలీసు విలువలు తగ్గించిండ్రు, పోలీసు ప్రోటోకాల్ను దారి తప్పిండ్రు. పోలీసు కూర్చోవాల్సిన జాగాలో ఈరోజు నటులను కూర్చోబెట్టి ఈరోజు ప్రెస్ మీట్ చేసి నేను దీన్ని తప్పు పడుతున్నా అంటే ఆలోచన తీసుకొని ఇలా కళ్యాణ్ సి కళ్యాణ్ అంటే ఏమన్నా విన్నావా? రవిని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయాలి అన్నాడు. అవును, అర్థమైందా? ఈ అలసు ఎవరిచ్చింది అలుసు? సజ్జనర్ ఇచ్చింది అలుసు. ఎందుకంటే నేను ఎన్కౌంటర్లు చేస్తారు కదా తెల్లారి, కాబట్టి అలసి ఇచ్చిండ్రు. అర్థమైందా? ఆ మాట ఎట్లా ఇచ్చిండ్రు? ఇచ్చినందుకు వానికి లోపటేయాలి ఫస్ట్ సి కళ్యాణ్ గాని. రవి అనే వ్యక్తి సంఘ విద్రోహ శక్తా లేదా దేశద్రోహ, లేకపోతే ఏ మాట ప్రకారమైన ఎన్కౌంటర్ చేయాలని చెప్పినాడో అర్థం కావట్లేదు. అరే వాళ్ళు చెప్తున్నా కదా బ్రదర్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బతుకులు, సినిమాల బతుకులు అన్నీ నాకు తెలుసు బ్రదర్. నేను విల్లా నంబర్ 42 గ్రీన్ విల్లాస్లా సిఎస్ ఒక మంత్రి గిఫ్ట్ ఇచ్చినటువంటి ఫ్లాట్నే దొరకబట్టినా నేను గండిపేటకు పోయి. అసలు సినిమాల బతుకులు, వాళ్ళు ఏంది, వాళ్ళ క్యారెక్టర్లు ఏంది, వాళ్ళ సీకటి కోణాలేంది నాకు తెలియదు బ్రదర్. ఇన్ని తీసిన ధరణి పనామా దగ్గర పెట్టినటువంటి ధరణి కంపెనీ దాని డాక్యుమెంట్స్ కాన్సల్ బయట పెట్టిన. పూణేలో కూర్చోబెట్టిన వరంగల్ సెంట్రల్ జైల్ డాక్యుమెంట్లో పూణేకి వెళ్ళి బయటికి తీసిన. హైదరాబాద్లో ఉన్న సినిమా యాక్టర్ల బతుకులు తీసుకున్న పెద్ద పైన 2 నిమిషాల పని. వాళ్ళందరూ బతుకు తెలుసు. కాకపోతే వాళ్ళ గురించి నేను మాట్లాడితే నేను మౌత్ వాష్ చేసుకోవాలి కాబట్టి నేను లోపడి పోతలేను. కానీ ఈరోజు నేను అందుకే చెప్తున్నా, ఈరోజు ఆలస్యం ఎవరిచ్చిండ్రు? ఇవాళ సి కళ్యాణ్ అనేటోడు ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి అన్నారంటే ఆలస్యం ఎవడిచ్చిండు? నువ్వు కాదా ఇచ్చింది? ఎన్కౌంటర్ అంటే ఏంటి? అగేన్స్ట్ ద రూల్ తీసుకుపోయి కాల్చిదామంటారా? ఎంత ధైర్యం అది చెప్పండి. వాడిని వెంటనే అరెస్ట్ చేసి బొక్కలేయాలి. ఏ ప్లాట్ఫామ్ మీద ఆయన ఎట్లా మాట్లాడిండు? ఒక పబ్లిక్ వేదిక మీద ఆయన మాట్లాడితే, చాలా మంది మీడియా ఛానళ్ళ ముందు మాట్లాడితే అసలు ఆయనకు భయమే లేదన్నట్టే ఉంది. అవునబ్బా, జేబులు ఉన్నాయి కదా, సజ్జన దగ్గర ఉన్న తీసుకపోయింది కదా, సంపమంటారు. ఎంత నాకు తెలిసి 3rd డిగ్రీ ఎంత కొట్టిండ్రో అర్థమైందా? ఇప్పుడు నేను మెచ్చుకుంటున్నారు కదా, చిరంజీవి మెచ్చుకునే నన్ను మెచ్చుకోవాలని వాడిని ఎంత కొట్టిండ్రో వాడిని, రవి అనేటో. ఒకడే బ్రదర్, పైరసీ అనేది ఒక్కడు చేయడు, చాలా మంది చేస్తారు. అలా ఒకడు దొరికిండు, వాడు సవాల్ ఇస్తాడు. నేను సవాల్ ఇస్తుడతా, పలానా పన్ను పట్టుకుంటావా అందరినీ? నేను సవాల్ ఇస్తుడతా అబ్బా, నువ్వు పట్టుకుంటావా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.